గారు సార్ యాక్చువల్గా ఇందాక మీరు ఆల్రెడీ డిక్లైమర్లో చెప్పేశారు ఆల్రెడీ సార్ ఫ్యామిలీ అంతా రావచ్చు అని. అవును సార్. మీరు ఎంత చెప్పినా కూడా టీజర్లో ట్రైలర్లో మీరు డైరెక్ట్గా వాడిన పచ్చి బూతులు సార్ అవి కదా మరి అంత పచ్చిగా అయితే ఓకే చెప్పండి సార్ ప్లీజ్ సార్. మీరు వాడిన ఎల్వరుడు దాన్ని ఏమంటారు సార్ మరి? ఓకే సార్ చెప్పండి సార్ క్వశ్చన్. మరి అది ఎంతైనా కొంచెం మీకున్న ఫ్యామిలీ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ దీన్ని డిస్టర్బ్ చేయవా అని? లేదు సార్, అంటే నేను ఇందాకే అందుకే చెప్పాను సార్, అది ఒక క్యారెక్టరేషన్ తాలూకు చిన్న వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది ఏవైతే సినిమాలో ఉన్నది 1-2 టీజర్లో గ్లిమ్స్లో పెట్టేసాం. మీరు సినిమాకి వస్తే సర్ప్రైజ్ అయిపోతారు. నిజంగానే ఒక ఫీలింగ్ ఉన్నా అవి సినిమాలు కంటిన్యూ అవుతాయి, అసలు సినిమాలు ఉండవు సార్. సినిమాలో ఓన్లీ 1-2 ఉంటాయి. వాడి క్యారెక్టరేషన్ తాలూకు అవి ఏంటి అనేది అది పెట్టేసాం. ఎందుకంటే మేము ఇంకా ట్రైలర్ వదలలేదు. ట్రైలర్ వదిలిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఆఫ్ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత ఫ్యామిలీ ఎలిమెంట్ చెప్పాడా, ఇంత మంచి ఎమోషన్ చెప్పాడా అన్న మంచి వైబ్ ఏర్పడుతుంది సార్. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఫ్యామిలీ ఆడియన్స్ తరోలీ ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను సార్. కానీ యూట్యూబ్లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి ఓపెనింగ్కి పనికొస్తాయని చెప్పి ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్ టీజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఓపెనింగ్ పనికి వస్తుంది అనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడిని సార్. నేను రాజావారి రాణి గారు లాంటి పవిత్రమైన సినిమా తీసేవాడిని కాదు. మళ్ళీ పవిత్రం అంటారు అదే కదా. అంటే రాజావారి రాణి గారు ఇస్ ఎ వెరీ డీసెంట్. ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాల్లో మీరు చూడరు. థింగ్ ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేను ఏదో కొట్టాలి, నేను అది కాదు సార్. నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు, ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటుందని చేసింది. అందుకే చెప్తాను 1-2 ఉన్నవి గ్లిమ్స్లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే ఈ సినిమా ఒక వైబింగ్ ఫిలిం రా అని మీకు థియేటర్లోకి వస్తే 1-2 కూడా ఉండవు. ఓకే అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు అది ఏదైనా ఇబ్బందిగా ఉందంటే ఆ డైలాగ్ తీసేస్తాం సినిమా. సెన్సార్ వాళ్ళు ఉంచారు కదా సార్, ఏదో ఉంటుంది కదా, అది అవేం ఉండదులేండి సార్ థియేటర్లో అసలు కంప్లీట్గా. మీరైతే సార్ మూర్తి గారు కేరామ్ సినిమా మీరు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ షూర్. డైరెక్ట్ గారు మూర్తి గారు సార్ ఇప్పుడు పచ్చి బూతులు అన్నారు కదా, మీరే పండు బూతులు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి, అది కూడా వింటాం. తెలియాలి కదండి మాకు. అంటే పచ్చి బూతులు అంటే మన అవతల పండు బూతులు ఎలా ఉంటాయి?